చిన్నప్పటి నుంచి ఆశ్రమంలోనే పెరిగారు. ఇప్పుడు ఒక ప్రాబ్లంలో ఉన్నారు. కొంచెం సేఫ్గా ఉంటామని చెప్తారా? దీన్ని ఆవిడకి ఇచ్చేస్తారా? ఇంకా ఒక ట్రిప్పే బాకీ ఉంది. ఈ నైట్ డిశ్చార్జ్ చేసేస్తారు. లేదు, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. నా ఫ్రెండ్ ఒక సమస్యలో ఉన్నాడు. ఆవిడ మేలుకున్నాక ఇకపై నా ప్రాబ్లంని నేనే చూసుకుంటానని మాత్రం చెప్పండి. ఇదిగోండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదండి. పర్వాలేదా? ఎవరు మా అబ్బాయి? నీ కూడానే ఉండి నిన్ను బాగా చూసుకున్నాడు. సడన్ గా ఈ బ్యాగు నీకు ఇమ్మని చెప్పి ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం అని వెంటనే వెళ్ళిపోయాడు. ఇంకేమైనా చెప్పాడా? ఇంకేం చెప్పలేదమ్మా. ఓ, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఏంటమ్మా చూస్తున్నారు? ఈ అమ్మాయి ట్రీట్మెంట్ ఇచ్చింది ఇక్కడేగా. తనతో పాటు సత్య అని అకిష్టుంటాడు. వాళ్ళిద్దరూ 10 లక్షలు దొంగిలించిన అకిష్లు. మర్యాదగా ఎక్కడున్నారో చెప్పండి. మీరు తప్పైన చోట్లో తప్పైన ఎత్తుకొని వచ్చారు. మీరు ముందు ఎవరని చెప్పండి. రేయ్, వచ్చి చూడు. హలో, మీరు ఎవరని చెప్పండి. ఎవరు బాబు మీరు? ఎవరని చెప్పండి. హలో హలో, లేడీస్ బాత్రూమ్ లో ఎందుకు వెళ్తున్నారు? వస్తున్నారని తెలుస్తుందిగా, జరిగి నిలబడు. లోపల ఎవరు లేదన్నయ్య, చాలా కంపగా ఉంది. ఇక్కడున్నావా? రావే. వదలరా. ఏంటి చూస్తున్నారు? డబ్బులు దొంగిలించిన అకిష్టుతానే. ఎక్కడుంచారు సర్టిఫికెట్లు, పాస్పోర్ట్లు? నా దగ్గర ఏమీ లేవు. నీ దగ్గర లేవుంటే వాడి దగ్గర ఉంటాయి. ఆ? వాడు చివరిగా నీతోనేగా మాట్లాడుంటాడు. ఏయ్, నేను చెప్పినట్టు చెప్పు, వాడు తప్పకుండా వస్తాడు. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి చేయిపో. ఎక్కడికి వెళ్ళావురా? నీ దగ్గరున్న మొత్తం పాస్పోర్ట్లు, సర్టిఫికెట్లు, డబ్బు అన్నీ ఇచ్చేసి బయలుదేరు.
అన్న దగ్గర చెప్పి నీ ఫ్రెండ్ని రిలీజ్ చేయమంటాను. దాని గురించి మన తర్వాత మాట్లాడుకుందాం. ముందు అమ్మాయి మీద నుంచి చేతి. ఆ? రేయ్, మర్యాదగా ఇచ్చేసి బయలుదేరే పంచుడు. సరే, నేను నీకెందుకు అన్నీ ఇవ్వాలి? నీ ఫ్రెండ్ నీకు ప్రాణాలతో వద్దా? ఇచ్చేసి బయలుదేరరా. రే, నేను అడిగేది అదేరా. నా ఫ్రెండ్ ఎక్కడున్నాడో అక్కడికే తీసుకెళ్ళిస్తాను. ముందు అమ్మాయిని వదిలిపెట్టి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. చూసారా, సారు ఆర్డర్ వేస్తున్నారు. అయ్యా, చెప్తూ ఉంటే ఆ? ఆ? నేను చెప్తూనే ఉన్నాను, మాట వినడం లేదు. ఒడిసేరా వాణ్ణి. సిస్టర్, ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎప్పుడో బయలుదేరిపోయింది. తన కోసమేగా నన్ను కొట్టా. నీకే హ్యాండ్ ఇచ్చింది చూసావా? రే, ఏయ్, ఏమండి మీరేంటండి ఇక్కడున్నారు? ముందు వాళ్ళకి కంటపడకుండా ఎక్కడికైనా తప్పించుకొని పోండి. మీరు వాళ్ళకి చెప్పినంత వరకు నాకు ఏ ప్రాబ్లం లేదండి. నేను నా ఫ్రెండ్ని ఎలాగైనా కాపాడుకుంటానండి. మీరు నాతో ఉన్నారని అబద్ధం చెప్తాను. అంతేకాదు, నా వల్లే మీకు ఇన్ని సమస్యలు వచ్చాయి. మీరెందుకని అలా అనుకుంటున్నారు? మీరు చేసిన తప్పు వల్ల నేను ఈరోజు బ్రతికి బయటపడ్డాను. దయచేసి నన్ను క్షమించండి. మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను. నేను ఎవరిని నమ్మలేకపోతున్నాను. నా చుట్టూ అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. డబ్బులు దొంగతనం చేసిన ఫ్రాడ్ లాగా నన్ను పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకండి. ఏమండి ఎందుకు ఇలా అంతా మాట్లాడుతున్నారు? ముందు ఏడవకండి, కళ్ళు తుడుచుకోండి. మీరు బాగుండాలి. ఏమండి, మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు, మీకు తెలుసు. వాళ్ళకెలా తెలుసు? అది కరెక్ట్గా ఇక్కడ. ఏమండి, మీ ట్రస్ట్కి కాల్ చేసి డొనేషన్ ఇవ్వడానికి మీ వార్డెన్ని కలవాలి. ఇప్పుడు ఎక్కడున్నారని అడుగుదామా? మీరనుకున్న విధంగా ఏమండి, జస్ట్ మీ వార్డెన్ నెంబర్ తీసుకొని మీరు ఇక్కడే ఉన్నట్టు ఆయనకు మాత్రమే చెప్పానండి. ఉండండి, మీ ట్రస్ట్ ల్యాండ్ లైన్కి కాల్ చేస్తాను. హలో, మేము విఎఫ్ఎఫ్ నుంచి మాట్లాడుతున్నాం. మా ఎండి మీ ట్రస్ట్కి ఒక 5 lakhs డొనేషన్ చేయమని చెప్పారు. ఇప్పుడు మేము వచ్చి మీ వార్డెన్ని కలవచ్చా? అతను ఇప్పుడు చెన్నైలో ఉన్నారు. మీరు నెక్స్ట్ వీక్ అతని కలవలుగుతారు. లేదు లేదు, మరేం పర్లేదు. నెక్స్ట్ వీకేగా మేమే అక్కడికి వస్తామండి. థ్యాంక్ యూ. ఏమండి, ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్ని కాపాడాలా? అవును. ఏదైనా ఎస్టీడీ బూత్ నుంచి మీ వార్డెన్కి కాల్ చేసి నేను చెప్పేది అలాగే చెప్పండి. మిగతాది నేను చూసుకుంటాను.